మీకు చూపిస్తాను ఎలా ఉంటది. ఇప్పుడొచ్చేసి ఇదొక లో. ఓకే. లో. దాని తర్వాత మార్కెట్‌లో ఒక దగ్గర మార్కెట్ వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత మార్కెటొచ్చేసి ఇంకో లో ఇక్కడిచ్చింది. ఓకే. సెకండ్ లో. సెకండ్ లో. ఇప్పుడిక్కడ ఏం ఫార్మ్ అయితది అంటే, ఫస్ట్ లో బాడీ నుంచి సెకండ్ లో బాడీ వరకనేది ఇలా ట్రెండ్ లైన్ ఫార్మ్ అయితది. ఇది ఎంత వరకైనా వెళ్ళొచ్చు. ఇది ఎంత వరకైనా వెళ్ళొచ్చు. ఓకేనా? ఫస్ట్ లో టు సెకండ్ లో. దాని తర్వాత థర్డ్ లో, ఫోర్త్ లో, ఫిఫ్త్ లో ఎన్ని లోస్ వచ్చినా అవసరం లేదు ట్రెండ్ లైన్‌కి. ఫస్ట్ లో, దాని తర్వాత సెకండ్ లో. ఫస్ట్ లో టు సెకండ్ లో కనెక్ట్ అయితేనే మార్కెట్‌లో మనకు ఇక్కడ ట్రెండ్ లైన్ అనేది ఫార్మ్ అయితది. ఇప్పుడు ఈ లైన్స్ చూసాం గదా! ఇప్పుడు క్యాండిల్‌తో చూద్దాం. క్యాండిల్‌తో ఎలా ఫార్మ్ అవుతది. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఫస్ట్ లో. ఓకే. దాంతో పాటు సెకండ్ లో. ఇక్కడ నేనేం చేశాను మీరు అబ్జర్వ్ చేయండి. నేనిక్కడ బాడీస్ మార్క్ చేశాను. కనిపిస్తున్నాయా? బాడీ మార్క్ చేశాను. బాడీస్. బాడీస్‌తో మనం ఇక్కడ ట్రెండ్ లైన్ ఇలా మార్క్ అవుతాయి. ఓకే. ఇఫ్ మార్కెట్ మేకింగ్ a solid red candle here, market will fall. Okay. Or it's making a rejection of trend line, market will fall. And ట్రెండ్ లైన్ రిజెక్షన్ గాకుండా ఇక్కడ మీద ఎక్కడైనా ఇలా గ్రీన్ క్యాండిల్ ఇచ్చింది. గ్రీన్ క్యాండిల్, ఫస్ట్ గ్రీన్ క్యాండిల్ విత్ రిజెక్షన్. మార్కెట్‌లో బయింగ్ షూటప్ అవుతది. అలా గాకుండా ట్రెండ్ లైన్ దగ్గర ఇలా గ్రీన్ క్యాండిల్ ఇచ్చింది. మార్కెట్ బయింగ్ షూటప్ అయితది. ఇదొచ్చేసి లోవర్ ట్రెండ్ లైన్. అప్పర్ ట్రెండ్ లైన్ గూడా ఉంటది. అది గూడా నేను మీకు నేర్పిస్తాను. ఓకే.